నువ్వా? నీతో పనుండి వచ్చాను. నీ ఇంటికొస్తే పొమ్మన్న దానివి నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావా? కమాన్, శరణంటూ ఈ గూటి మీద వాళ్ళని ప్రతిపెట్టి ఆశ్రయం ఇస్తాడు ఈ హరి. నీకు కావలసింది డబ్బు. ఆ డబ్బు కోసం నువ్వు ఏం చేయడానికైనా వెనకాడవని నాకు తెలుసు. అందుకే వచ్చాను. హరికి నీ మాటలు అర్థం కావటం లేదు. 10,000 కోసం మా ఇంటికి వచ్చి నన్ను ఎదిరించావు కదూ? 10 కాదు, 25,000 ఇస్తాను. నాకు సహాయం చేయగలవా? డబ్బిస్తే ఏ సహాయమైనా చేయగలడు ఈ హరి. పనేమిటో చెప్పు. ఆ కృష్ణ మా మరిది, ఆ పొగరబోతు. అదృష్టం బాగుండి నిన్ను నువ్వు మా ఇంట్లో వెనక నుంచి పారిపోబట్టి బ్రతికి బయటపడ్డాను. మరీ పగబట్టిన నాగుబావులా తయారయ్యాడు. నన్ను మా నాన్ని బజార్కి ఎక్కించిందే నిద్రపోయేలా లేడు. అతన్ని చెప్పకు. అతని పేగులు తీసి నీకు హారంగా అందించాలి, అంతేగా? అది కాదు కృష్ణ, అలా పరాయమ గారింటికి ఒంటరిగా వెళ్ళిందంటే నాకెందుకో భయంగా ఉంది. వెళ్ళి చూసిరావు. వదినా, ఒక పాము ఎప్పుడు రెండో పామును కాటి, రెండూ కలిసి ఎదటి మనిషిని కాటేస్తాయి. అయితే వెళ్ళవా? నేను వెళ్ళను. సరే వదినా, సరే నేనే వెళ్తాను. నువ్వు చాకులం కత్తులం అంటూ నలుగురు వెళ్ళి సావు దెబ్బలు తిని తిరిగి వచ్చారు. నువ్వు అలాగే. నో నో నో, వీడు కత్తి కాదు, చాకు కాదు, బుల్లెట్. వాడి సంగతి నాకు వదిలే. అరే, అది కృష్ణ గొంతు. అరే అరే అరే, ఎందుకు వచ్చావు? మా ఇంటి పరువు ఇప్పుడే మీ ఇంటి మెట్టెక్కడం చూసి. ఆపేసావే? చెప్పు. చెప్పమంటావా? నువ్వేం చెప్పక్కర్లేదు. పరువు తక్కువ పనులు చేయడానికి నా పేరు శాంత కాదు, విజయ. పరువు గల ఇంటి ఆడపడుతుని పరువుగానే ప్రవర్తిస్తాను. పరాయి వాళ్ళ విషయంలో తలదొరచడం అంత తెలివైన పని కాదు. వెళ్ళిక నుంచి. నీకేం చెప్పేది? వెళ్ళిక నుంచి.